చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీకు ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి, ఈ భూప్రపంచంలో యొక్క ఆరణ నేల మీదనైనా మమ్మల్ని ప్రేమించి ఘనపరిచి ఈ కుటుంబం ద్వారా మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఆహ్వానించిన మమ్మల్నైనా కానీ దాని వెనుక ఆంతర్యం మీరున్నారు నాయన. మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు, మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనను ఒక తండ్రిగా బిడ్డలకు ఏం నేర్పించాలనుకుంటున్నారో, ఒక యజమానుడిగా కుటుంబానికి ఏం తెలియచేయాలనుకుంటున్నాడో ఆ మాటలు మేము వినటానికి సిద్ధంగా ఉన్నాము నాయన. మాట్లాడుతుంది మీరు. మీ వేద పుస్తకములో నుంచి నాయన ప్రతి మాట తలంచినటువంటి బిడ్డలందరూ కూలంకుశంగా ఆలోచించడానికి సిద్ధమవుతున్నారు నాయన. వివరించి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. మీ యొక్క మాటలను నా యొక్క స్వరము ద్వారా నాయన పలికిస్తున్నందుకు, ఒక పరికరం ద్వారా వాడుకున్నందుకు కూడా ఎంతగానో ఆనందిస్తున్నాం తండ్రి. తల్లించినట్టు బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామపెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలకు మరొకసారి వందనము తెలియజేసుకుంటున్నాను. ఈ భూమి మీద ఎన్నో కోట్ల కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో క్రైస్తవుల కుటుంబాలు ఉన్నాయి, అన్యుల కుటుంబాలు కూడా ఉన్నాయి. కొద్దిసేపు అన్యుల కుటుంబాలని పక్కన పెడితే, దేవుణ్ణి విశ్వసించి ఆయన ప్రియకుమారుణ్ణి స్వరక్షకుడిగా అంగీకరించి సమస్తము దయచేసినటువంటి దేవుడు మన ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు కరుణించి ప్రేమించి దయదలిచి బాప్తిస్మము ద్వారా దేవుడు యొక్క కుటుంబంలోనికి మనందరిని నడిపించాడు దేవుడు. అయితే దేవుని యొక్క అవసరత నాకు వద్దు అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఉండరు కూడా. అయితే ఈరోజు దేవుడు తోడు అసలు ఎవరికి కావాలి? దేవుని యొక్క తోడు ప్రతి కుటుంబానికి కావాలి. దేవుడిచ్చేటటువంటి నెమ్మది ప్రతి వ్యక్తికి కూడా కావాలి. నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలి అని అనుకుంటే, నీకు దేవుడు ఇంట్లో ఉన్న భర్తకు కానీ, భార్యకు కానీ, బిడ్డలకు కానీ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను భూమి మీద ఉన్నంత వరకు కూడా నేను నెమ్మదిగా ఉండాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని ఇచ్చే నెమ్మది నాకు వద్దు, దేవుని తోడు నాకు అంతకన్నా అవసరం లేదనుకుంటే అజాగ్రత్తగా వినండి. నాకు దేవుడు తోడు కావాలి అనుకుంటే మాత్రం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రతి మాటలో ఉన్నటువంటి ప్రతి విశ్లేషణ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందరం కలిసి పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎలా నెమ్మదినిస్తాడో తెలియక చాలా మంది దేవుణ్ణి ఆశ్రయించటం మానేశారు. దేవుడు ఎలా తోడుగా ఉంటాడో తెలియక చాలా మంది దేవుణ్ణి వెంబడించటం మానేశారు. అయితే దేవుడు గమనించాలి, దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి తోడుగా ఉండడు. నంబర్ 1, దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి నెమ్మదినివ్వడు. బాగా రాసుకోవాలి. మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఒక తండ్రి బిడ్డల పట్ల ఎంతగా మాట్లాడుతున్నాడో మీరు గమనించాలి. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి నెమ్మదినివ్వడు. దేవుడు ఎవరికి పడితే, ఏ కుటుంబానికి పడితే ఆ కుటుంబానికి తోడుగా ఉండడు. మరి ఎవరికి తోడుగా ఉంటాడు? మరి ఎవరికి నెమ్మదినిస్తాడు అన్నదే మనం ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, బాగా గమనించాలి. ఏమండి, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నెమ్మది కలగాలి అంటే ఆ నెమ్మది ఇచ్చేటటువంటి వాడు, ఆ నెమ్మది కల్పించేటటువంటి వాడు అందరికంటే గొప్పడై ఉండాలి. అంతే కదండి. అతను కూడా వేదనలో ఉంటూ అతను కూడా కష్టాల్లో ఉంటే నీకే నీ నెమ్మదిస్తాడు. అంతే కదండి. ఆ నెమ్మది ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా కానీ చాలా గొప్పవాడై ఉండాలి. ఈ భూప్రపంచంలో నీకు నెమ్మది కలిగించేది ఎవరు అని ఒకవేళ
నీకు ఎవరు తోడుగా ఉంటారు నీ కుటుంబానికని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడే అని నువ్వు ఇది విన్న తర్వాత నీకే అర్థమైపోతుంది. కనుక నిన్ను ఉన్నతంగా నెమ్మదివ్వాలన్నా, నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా కూడా దేవుడే ఇవ్వాలి. అతను చాలా గొప్పోడై ఉండాలి. అంతే కదా, అప్పుడే మనకి నెమ్మది కలుగుద్ది కదా. అయితే సపోజ్ బాగా వినాలి, ఏదో అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్జెంటుగా ఒక 1 lakh కావాలి, 1,00,000 రూపాయలు కావాలి. ఏమండి, 1,00,000 రూపాయలు కావాలి. అందరినీ అడిగావు. ఎవరిని అడిగినా కూడా చూస్తాను అంటున్నారు, కానీ ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. సమయం దగ్గర పడిపోయింది. 1 weekలో ఆపరేషన్ చేయకపోతే బతకూడదు అని అంటున్నారు డాక్టర్స్. ఎవరిని అడిగినా కూడా అమౌంట్ ముట్టట్లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద అమౌంట్ కనుక మన యొక్క ఫ్యామిలీస్కి. అలాంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి నేను ఇస్తాను అనగానే ఒక 1 week తర్వాత ఎలా ఉంటుందండి? నేను ఇస్తానులే, నువ్వు కంగారు పడకు అనగానే ఎలా ఉంటుందండి? ఏమండి, ఎంత ఆదరణ, ఎంత నెమ్మది వస్తుందని మీరు గమనించండి. నిజమా కాదా మీరు చెప్పాలి. 1 lakh నేను అరేంజ్ చేస్తాను, మీరు కంగారు పడద్దు, మీరు ఆపరేషన్ చేయించుకోండి, తర్వాత నీకు ఉన్నప్పుడు కలిగినప్పుడు బుద్ధిగానే అంటే ఎంత ఆదరణ అండి. ఒక మనిషే ఇంత ఆదరణగా ఇస్తుంటే, ఇంత నెమ్మది కల్పిస్తుంటే, అలాంటిది దేవుడు నేనున్నాను అనేటటువంటి ఒక అభయహస్తాన్ని నీకు ఇస్తే నిజంగా ఎంత గొప్పగా ఉంటుందని మీరు గమనించండి. ఎంత గొప్పగా ఉంటుంది గమనించండి. అయితే అలా నేను నెమ్మదిస్తాను అన్నటువంటి ఒక వ్యక్తిని నిజంగా ఆ వ్యక్తి అంటున్నాడు, నిజంగా ఆ దేవుని ఎంతగా కొలిచాడంటే, నేను నీకు నెమ్మదిస్తాను నాయన అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. నిజంగా మనకు కూడా, మన కుటుంబానికి కూడా దేవుడు తోడుగా ఉండాలి అంటే, మనకు కూడా దేవుడు నెమ్మది ఇవ్వాలి అంటే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దేవుడు అవసరమేనండి. ఎవరు కూడా. ఎందుకంటే ఆ నెమ్మది ఇచ్చేవాడు ఎలా ఉండాలి? గొప్పోడై ఉండాలి, ఉన్నతుడై ఉండాలి. ఆ ఇచ్చేవాడే మూలుగుతుంటే, ఆ ఇచ్చేవాడే రేపు మాపంటుంటే నీకేమి ఇవ్వగలడు? ఏ రోజైనా దేవుణ్ణి అలా చూసావా? అలాంటి దేవుణ్ణి ఆశ్రయించావా? అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఏ రోజైనా మధ్యలో తలిచావా? ఒకరోజు యెహోషువ గారి దగ్గరికి వచ్చాడు. మోషే గారు నాయకత్వం 40 సంవత్సరాలు కంప్లీట్ చేసేసుకున్నాడు. మరణ దినాలతో ముగించుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నాయకత్వము యెహోషువ గారి దొరికింది. యెహోషువ గారు గజగజలాడిపోతున్నాడు నడిపించడానికి. అప్పుడు యెహోషువ గారి దగ్గరికి వచ్చి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. యెహోషువ గారిని ధైర్యపరిచింది, యెహోషువ గారిని ముందుకు నడిపించింది, యెహోషువ గారిని యుద్ధంలో ఎంతో యోధుడిగా తయారు చేసింది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేక ఉండును. ఎంత గొప్ప మాట. యెహోషువ, నువ్వు ఎంతకాలం అయితే బ్రతుకుతావో, నువ్వు బ్రతికిన దినములన్నిటను నేను నీకు తోడయుందును. ఇదిగో నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ఏ మనుష్యుడని నీ ముందు బలాదూరి అంటున్నాడు. ఎంత ధైర్యం అండి యెహోషువ గారికి. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. దేవుడే మనకు తోడుగా వస్తే, దేవుడే మనకు అండగా నిలబడితే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేనున్నానులే అని దేవుడు అడ్డుగా నిలబడితే, యెహోషువ గారికి అడ్డుగా నిలబడుతున్నాడు. నేనున్నాను, ఈ సర్వ సమాజాన్ని నువ్వు పాలస్తీనా పట్టణానికి నడిపించటంలో నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువ గారికి ఒక మంచి అభయస్థాన్ని ఇస్తున్నాడు చూడండి. నేను నీకు తోడుగా ఉంటాను యెహోషువ అనగానే ఈ మాట యెహోషువ గారికి చాలా నెమ్మది కలిగిందటండి. చాలా నెమ్మది కలిగిందట. అమ్మో, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడా? మా గురువు గారు మోషే గారికి ఇంతగా తోడుగా ఉన్నాడు, నాకు కూడా తోడుగా ఉంటాడా? ఏంటండి ఆ ధైర్యం? ఏంటండి ఆ ధైర్యాన్ని మీరు చూడాలి. 6వ వచనం, నిన్ను విడువను యెహోషువ, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి సైలెంట్ గా పీస్ ఆఫ్ మైండ్ గా ఉండు, నేను చూసుకుంటాను. నీకెందుకు కంగారు పడుతున్నావు? నా కొడుకువి, నా కుమారుడివి.
నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, ధైర్యముగా ఉండును, ధైర్యంగా ఉండు. నీ వెనక నేనున్నాను, నీ ముందు నేనున్నాను, నీ పైన నేనున్నాను. ఎంత అనుకోకపోతే ఈ మాటలు యెహోషువ గారికి అంత తీయండి. మనలాంటి దైనందిన జీవితంలో యెహోవా దేవుడు తోడుగా ఉన్నాననే ఒక ధైర్యాన్ని నింపేటటువంటి నిజంగా ఆ అటాచ్మెంట్ మనకు ఉన్నట్టారా యెహోషువ లాగా? బాగా గమనించాలి. నిజమండి, మనిషి దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు. నీకు తోడుగా ఉండేది దేవుడు అన్న సంగతి మర్చిపోయాడు. నీకు నేను నెమ్మది ఇచ్చేది ఈ భూప్రపంచంలో ఏది లేదు, నేను ఒక్కరినే అన్న సంగతి మర్చిపోయాడు మనిషి. ఏమంటే కష్టం వచ్చినప్పుడు, మనిషి బాగా కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేక ఎక్కువ మందు తాగేస్తాడు కదండి. ఎందుకయ్యా నువ్వు ఇలా తాగేవని అడిగితే, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానండి, ఇక నేను ఇది తాగకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. బాగా గమనించాలి. ఎంత ఎక్కువ మందు తాగితే ఏమండి ఎక్కువ తాగితే కష్టాలు తీరుతాయా? బాగా గమనించాలి. ఎక్కువ తాగితే కష్టాలు తీరుతాయా? తీరవు కదండి. కష్టాలు తీరవు కానీ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. బాగా గమనించాలి మీరు. పాపం తెలియక అమాయకులు కష్టం పోద్దు అనుకుంటారు, కానీ కష్టం అక్కడే ఉంటుంది. కానీ ఎటొచ్చి ఏ ప్రాబ్లంలో పడుతున్నావు? నువ్వు కిడ్నీల ప్రాబ్లంలో పడుతున్నావు. బాగా గమనించాలి. బాధ వచ్చిందని చెప్పేసి బాటిల్ ఓపించేసేవే కానీ బాధ వచ్చిందని ఏ రోజైనా దేవుణ్ణి ఆశ్రయించావా? ఏ రోజైనా? నిజంగా అలా ఆశ్రయిస్తే దేవుడు నేను నీకు ఉన్నాను అనేటటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి మాట ఏ రోజైనా నీకు అందిందా? బాగా గమనించాలి ప్రియమైన దేవుని వర్లారా. కష్టం వచ్చినప్పుడు ఏదైనా తాగటం వల్ల ఉపయోగం లేదు, నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప. అప్పుడప్పుడు చాలా మంది లవ్లో ఫెయిల్ అయిపోయి గడ్డలు పెంచుకుని తిరుగుతూ ఉంటారు. ఎందుకు నాయనా ఈ గుబురు గడ్డం పెంచావంటే, ఏ రోజైనా కరుణించకపోద్దా నన్ను చూసి ఇలా అయిపోయిందని? ఎందుకు కరుణిస్తుంది? గడ్డం పెంచితేనే లవ్లో మారిపోతే మనుషులు ఇలా అయిపోయారండి బాబు, ఇలా అయిపోయారు. అది ఫలించకపోతే యాసిడ్ పోయటం, అది ఫలించకపోతే గొంతులు కోసేయటం. ఆశ్రయించాల్సినటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా, నెమ్మది కలిగించేటటువంటి దేవుణ్ణి నెమ్మది కలిగించే దేవుని దగ్గరికి రాకుండా ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఉంటే మాత్రం దేవుడు నీతో చాలా మాట్లాడతాడు. ఈ రాత్రి కుటుంబంలో చాలా ఇబ్బందికరంగా నువ్వు ఉంటున్నావా? సమస్యలతో నిజంగా నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి, నువ్వు వెంబడించాల్సింది దేవుణ్ణి. నిజమండి, నిజం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 49వ వచనం. నీ సేవకునికి దయచేయబడిన మాట 119:49 అమ్మా. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. ప్రతి మాటనే మనం కూలంకుషంగా పరిశీలిద్దాం అనుకుంటున్నాం కదండి. నీ సేవకునికి అనగా దేవుని మాట, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకోవడము. ఏంటి ఆ మాట? దాని వలన, దేని వలన? దేవుని మాట వలన. దేవుని మాట వలన సేవకుడు ఏం దయచేస్తాడండి? దేవుని మాటలు. దేవుని మాట వలన గమనించాలి. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేవుని మాటల్లో ఏముంటదంట? నిరీక్షణ అంటే ఎదురు చూపులంట. దేవుని మాటలు హృదయంలోనికి ఏ రోజైతే తాకాయో, దేవుని మాటలు హృదయం నుండి ఏ రోజైతే నిండిపోయాయో, నిండిన మరుక్షణం దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటావంట నువ్వు. ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ మీరు గమనించాలి. ఈ రాత్రి దేవుని మాట ఏ రోజైనా దేవుని ఎదురు చూసే అంతగా నిరీక్షణలోనికి నిన్ను నడిపించిందా? ఏ రోజైనా నిన్ను నడిపించిందా? నీ సేవకునికి దయచేసిన మాట జ్ఞాపకము చేసుకొనుము. మాట్లాడుతుంది సేవకుడు కాదు. నీ సేవకుడికి నేను దయచేస్తే మాట్లాడాడు. మాట్లాడిన మాట నువ్వేం చేయాలి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకో.
జ్ఞాపకం చేసుకుంటే ఏమొచ్చుద్ది? జ్ఞాపకం చేసుకొనుము దాని వలన. దేని వలన? నేను దయచేసిన దేవుని మాట, నా మాట వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. అప్పుడు దేవుని కోసం ఎదురు చూస్తాడంట. దేవుడి మాటలు అందించి సేవకుడి ద్వారా నిన్ను దేవుని వైపు నడిపించడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. ఏ రోజైనా నీ మనసు చలించిందా? ఏ రోజైనా దేవుని మాటలు హృదయంలో భద్రంగా దాచుకున్నావా? ఏ రోజైనా దాచుకున్నారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. చాలా చాలా విషయాలు ఉన్నాయి. కిందకి చదవండి. పుట్టించి ఉన్నావు. 50వ వచనం. నీ వాక్యము, పైన దేవుని మాట అన్నాడు. నీ వాక్యం, ఇక్కడ వాక్యం అంటున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. మనుషులను బ్రతికించేది ఏది చెప్పండి? వాక్యం అంటండి. దేవుని మాట, దేవుని వాక్యం బ్రతికిస్తుందంట. బ్రతికించే వాక్యం వైపు ఏ రోజైనా నువ్వు తిరిగావా? బ్రతికించే వాక్యం వైపు ఏ రోజైనా నువ్వు ఆశ్రయించావా? ఏ రోజైనా? కష్టం వచ్చినప్పుడు మందును ఆశ్రయించావు, కష్టం వచ్చినప్పుడు వేరేది ఆశ్రయించావు, కష్టం వచ్చినప్పుడు ఎవరినో ఆశ్రయించావు, కానీ నా మాట నిన్ను ఆదరణ కలిగించుద్ది, నెమ్మది కలిగించుద్ది అని అర్థం అయితే నేను బ్రతికించేవాడిని కదా. నా దగ్గరికి వచ్చావా నువ్వు? ఎక్కడ అవకాశం లేక, ఎక్కడ చేతులు ఎత్తేసిన తర్వాత డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసి, అయ్యా ఇక మీ దేవుణ్ణి ఆశ్రయించుకోండి, మీకు దేవుణ్ణి అడగండి ఇక అని చేతులు ఎత్తేసిన తర్వాత నువ్వు ఆశ్రయించేవే కానీ ఏ రోజైనా నా దగ్గరకు వచ్చావా నువ్వు? నన్ను అడిగి నేను చెయ్యలేకపోతే అప్పుడు నువ్వు బయటికి వెళ్ళావు. నిజంగా అన్ని విషయాల్లో దేవుడు లాస్ట్కి గుర్తొస్తాడండి. నిజమా కాదండి? మీరు చెప్పండి. ఏ విషయమైనా ముందు ఫస్ట్ అందరూ బయట వాళ్ళందరూ గుర్తొస్తారు. బ్లడ్ రిలేషన్ గుర్తొస్తారు, బంధువులు గుర్తొస్తారే కానీ దేవుడు ఏ రోజైనా నీకు గుర్తొచ్చాడా? భక్తుడు గుర్తొచ్చాడంట. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. ఈ టేస్ట్ ఎప్పుడైనా చూశారండి? వాక్యం బ్రతికిస్తుందంటండి. వాక్యం బ్రతికిస్తుందంట. భక్తుడికి అర్థమైపోయింది కానీ ఈనాటి మనుషులకు అర్థం కాలేదు. భక్తుడికి అర్థమైపోయింది వాక్యం బ్రతికిస్తుందని, కానీ ఈనాటి భక్తులకు మాత్రం నిజంగా దేవుణ్ణి ఎంత గొప్పగా ఆరాధించాడండి భక్తుడు. ఎంత అటాచ్మెంట్గా ఉన్నాడు. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందయ్యా. ఒక తండ్రి కుమారుడు బంధంతో నువ్వు ఆలోచించి, నేను బాగా గమనించాలి. పరలోకం ఉన్నటువంటి ఆయన తండ్రిగా నువ్వు భావిస్తే అప్పుడప్పుడు బాగా గమనించాలి. చిన్నపిల్లలుగా హోంవర్క్ ఇస్తూ ఉంటారు. ఎక్కడ? స్కూళ్ళల్లో హోంవర్క్ ఇస్తూ ఉంటారు. ఈ హోంవర్క్ వీడు ఆటలో పడిపోయి హోంవర్క్ చేయరు. నెక్స్ట్ మండే వెళ్ళి సబ్మిట్ చేయాలి హోంవర్క్. వీడు ఆ రాత్రి నుంచే వీడికి జ్వరం వచ్చింది, కంగారు పడిపోతూ ఉంటాడు. నేను వెళ్ళను అని చెప్పేసి తన్నులు తింటూ ఉంటాడు అమ్మ చేత. ఏంటి అని చెప్పి నాన్న దగ్గరగా కూర్చొని ఆలోచన చేస్తే, వాడు అడగండి అసలు ఏంటి అని చెప్పేసి అడిగితే వాడు చక్కగా ఓపెన్గా చెప్తాడు. పక్క తీసుకెళ్ళి అడిగితే, డాడీ టీచర్ హోంవర్క్ ఇచ్చింది డాడీ, నేను అంతా ఆటలో పడిపోయాను, నేనేం చేయలేకపోయాను, వెళితే కొడుతుంది డాడీ, నేను అందుకు ఈరోజు స్కూల్కి వెళ్ళను డాడీ అని గచ్చ వణుకుతూ ఉంటాడు. అలాంటి భయంతో వణుకుతున్నటువంటి ఆ యొక్క బిడ్డకి ఆ తండ్రి ధైర్యాన్ని ఇస్తాడు. ఎవర్రా నిన్ను తిట్టేది? కదా నేను వస్తాను. ఏ టీచర్కి చెప్పమంటావు? నేనే బయటికి తీసుకెళ్ళాను, ఈరోజు హోంవర్క్ చేయలేదు, నేను చెప్తా పద. వాడికి వస్తుందండి ధైర్యం. అసలు ఇక బ్యాగ్ హ్యాపీగా తగిలించుకుంటాడు. స్కూల్లో గ్రౌండ్లో అలా హ్యాపీగా నడుస్తూ ఉంటాడు. పిరికివాడిగా నడవడిక. ఎందుకు? నాన్న ఉన్నాడు పక్కన. మీరు గమనించాలి ఇక్కడ పాయింట్. ఇక్కడ ఉంది ఎవరు? నాన్న. టీచర్ ఇక మా మావాడు చెల్లపలు తీసుకోండి, హోంవర్క్ చేయలేదు వాడిని అడగండి. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడండి. కళ్ళ ముందు కనిపించేటటువంటి శరీర సంబంధమైనటువంటి తండ్రే ఒక కుమారుడికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంటే ఆ మాట మా నాన్న వచ్చి మాట్లాడుతాను అన్నాడు అన్న మాట. ఇప్పుడు పరలోకం ఉన్నటువంటి తండ్రి నీకేమవుతాడండి? తండ్రి కదా. ఆ మాట ఆయన అంటున్నాడు, పరలోకం ఉన్నటువంటి తండ్రి, నా కుమారుడా నా మాట నిన్ను బ్రతికిస్తుంది కదా. నేను చెప్తాను కదా. ఎందుకు ధైర్యం పుట్టలేదు నీకు?
60-70 సంవత్సరాలు ఉండేటటువంటి కళ్ళ ముందున్నటువంటి నాన్న చెప్తే నమ్మావు నువ్వు ధైర్యంగా. అతను ఎప్పుడు కళ్ళు మూస్తాడో తెలియదు, కానీ పరలోకం ఉన్నటువంటి తండ్రి ఎప్పుడో కళ్ళు మూసేటటువంటి పరిస్థితులా అండి. ఆయన మహాశక్తి, ఆయనకి స్వామే లేదే, ఆది అంతము ఆయనే కదా. అలాంటి ఆయన నీకు ఒక తండ్రిగా ఒక భరోసా ఇచ్చాడు. నా మాట నిన్ను బ్రతికిస్తుంది కదా, నేను నీకు తోడుగా ఉంటాను కదా. నమ్మవా నన్ను తండ్రిగా? కుమారుడుగా నువ్వు నన్ను తండ్రి అని పిలవలేవా? నన్ను ఆశ్రయించలేవా? ఎవరికి పడితే వాళ్ళకి తోడుగా ఉండడు ప్రియమైన దేవుని వారులారా. ఎవరికి పడితే వాళ్ళకి తోడుగా ఉండడు. మరి ఎవరికి తోడుగా ఉంటాడు? వెళ్ళిపోతున్నాం, లోపలికి వెళ్ళిపోతున్నాం. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? అంతే కదండి. అందరూ అనుకుంటారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు అనుకుంటాడు. అది భ్రమ, అది భ్రమ. మరి ఏ కుటుంబానికి తోడుగా ఉంటాడు? ఎవరికి నెమ్మదినిస్తాడు? ఏ కుటుంబానికి నెమ్మదినిస్తాడు? ఏ వ్యక్తికి నెమ్మదినిస్తాడు? మనం ఇవన్నీ పరిశీలించం. 66 పుస్తకాలు కానీ చేతిలో ఉన్నా దాన్ని పఠించవు, ధ్యానించవు, చూడవు. అందుకే నీకు దేవుడు దూరం అయిపోయాడు. అందుకే దేవుడు మనసు నీకు అర్థం కాలేదు. దేవుడిగానే చూసావా, కానీ తండ్రిగా ఒక్కసారి చూడు. తండ్రిగా ఏ రోజైనా చూసావా? పెదాలతో తండ్రి అని పిలిచేవే కానీ తండ్రి అని ఏ రోజైనా కూడా ఆ అటాచ్మెంట్తో నువ్వు పలకరించావా దేవుడు? ఎలాంటి వారికి తోడుగా ఉంటాడో తెలుసా? ఎలాంటి వారికి నెమ్మదిస్తాడో తెలుసా? వెళదాం బైబిల్లోనికి. యెషయా గ్రంథము జాగ్రత్తగా మీరు రాసుకోవాలి ఇవన్నీ. ఎవరికంటే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. రాసుకోవచ్చు మీరు డైరీలో. ఎవరికి తోడుగా ఉంటాడు మరి దేవుడు? ఏ కుటుంబానికి తోడుగా ఉంటాడు? యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనాన్ని చదువుకుందాం. వారు నా జనులనియు, దేవుడు నా జనులని సర్టిఫికేట్ చేస్తాడంట. ఎవరినంటే వాళ్ళని కాదు. లోకంలో చాలా మంది జనులు ఉన్నారు, నా పిల్లలే. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ నా పిల్లలే, కానీ వాళ్ళందరూ నా జనులు కాదు లోపలికి వెళితే. కానీ నా జనులు ఎలా ఉంటారో తెలుసా? నేను సర్టిఫై చేసిన జనులు ఎలా ఉంటారో తెలుసా? నేను నిర్ణయించుకున్న జనులు ఎలా ఉంటారో తెలుసా? నా జనులు వారు వాళ్ళు మా వాళ్ళు అండి. ఆ పదం గమనించలేదు. వేలు పెట్టేది వాళ్ళు మా వాళ్ళు అని అనగానే ఎలా ఉంటుందండి? దేవుడు అంటున్నాడు వారు నా జనులనియు. అంటే నా జనులు అని అనిపించుకోవాలి అంటే, నా తోడు మీకు ఉండాలి అంటే మీరు చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంటో తెలుసా? మీరు చెయ్యకూడనటువంటివి ఏంటో తెలుసా? నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక తండ్రి అంటున్నాడు, కుమారుడా, కుమార్తె, కుటుంబము, నా కుటుంబము, నా జనులు, నా పిల్లలు అని నేను చెప్పుకోవాలని అనుకుంటున్నానంటే మీరు చేయాల్సింది ఏంటంటే అబద్ధములాడనేరని పిల్లలై ఉండాలి. చెప్పండి. ఇప్పుడు ఏ నోటైతే అబద్ధం రాదో, ఏ కుటుంబం అంటే అబద్ధం అయితే రాదో, అబద్ధం ఆడనటువంటి వారికే నేను తోడుగా ఉంటాను. మరి ఇప్పుడు అబద్ధం ఆడట్లేదు మనం. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా దేవుని నమ్ముకున్న తర్వాత కూడా. అయితే నీకు ఎందుకు తోడుగా ఉంటాడు? నా జనులైతే నేను అబద్ధం ఆడినటువంటి వారికే నేను తోడుగా ఉంటాను. నా జనులు వారు నా జనులనియు, అబద్ధం ఆడ నేరని పిల్లలనియు. బాగా చూడాలి. ఏదో వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం కాదు. బైబిల్ స్టాండర్డ్ లేకుండా సమాజంలోనికి బయటికి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ సేవకుడు కూడా దేవుడు అందరికీ దేవుడైతే మరి దేవుడు పిల్లల్ని ఎందుకు సపరేట్ చేస్తున్నాడు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారే నా పిల్లలని యోహాను సువార్త 1వ అధ్యాయం ఎందుకు చెప్తున్నాడు? చదవాలి మీరు. వారు నా జనులనియు, అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి ఎవరికి అబద్ధమాడని వారికి ఏం చేస్తాడంట? అర్థమవుతున్నట్టుంది మీకు కొంచెం? రక్షకుడు, నేను రక్షిస్తా, వాళ్ళని రక్షిస్తాను కానీ అబద్ధానికి జనకుడైన వాడేమిటో తిరిగేవాడిని నేను ఎందుకు రక్షిస్తానా? అబద్ధానికి జనకుడు ఒకడు ఉన్నాడు. ఎవడు? అపవాది. వాడి ఏజెంట్లు నేను ఎందుకు రక్షిస్తాను? ఎవరికి రక్షకుడంట? వారు నా జనులనియు, అబద్ధములాడని పిల్లలనియు
వారు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఎలా రక్షిస్తానో తెలుసా? ఎలా రక్షిస్తానో తెలుసా? ఏమండి, ఎలా రక్షిస్తానో చెప్తున్నాడు. ఇగో దేవుడు ఎవరికి రక్షకుడు? ఎవరైతే నా జనులు అవుతారో, ఎవరైతే నా పిల్లలు అవుతారో, ఆ పిల్లలు అబద్ధములు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీతిగా న్యాయముగా భయభక్తులు కలిగి బ్రతికితే వాళ్ళకి నేను ఎప్పుడు అండగా ఉంటాను అని ఒక భరోసా ఇస్తున్నాడు దేవుడు. ఒక భరోసా ఇస్తున్నాడు అని ఏం చెప్తున్నాడు కింద వచనంలో చూడండి. 9వ వచనం బాగా వినాలి, బాగా చూడాలి కూడా. బైబుల్ చూడరు కదండి. ఏ సేవకుడు కూడా బైబుల్ని బైబుల్ గా పరీక్షించే కోణంలో ఈరోజు పోతలేవు. గమనించారండి? బైబుల్ని ఆగాలి, పరిశీలించాలి. బైబుల్ టు ద బైబుల్, ఆన్సర్ టు ద బైబుల్. బైబుల్ పక్కన పెట్టి నువ్వేం చెప్తావు? ఏం జరుగుతుందో చూడండి. అక్కడ 9వ వచనంలో వారి యావత్ బాధలో, ఎన్ని బాధలైనా పట్టుకురా నా దగ్గరికి. ఎవరి బాధ? యావత్ బాధలు. అబద్ధమాడని, దొంగతనము చేయని, వ్యభిచారము చేయని, పాపము చేయని వాళ్ళంటి నా పిల్లలందరికీ ఎలాంటి యావత్ బాధలు అన్నాడు చూసారా? యావత్ భూమి మీద యావత్ బాధలు ఎవరికైనా రానివ్వండి, నా పిల్లలకైతే నేనేం చేస్తానో తెలుసా? వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇదేంటి? నీ బాధ నా బాధ కాదా కుమారుడా? నీకు ఇన్ని బాధలు వస్తే నీ బాధ నాది కాదా? నాది ఆ బాధ. నేను బాధపడుతున్నా ముందు నీకంటే. ఏ రోజున దేవుని ఇలా చూసారండి మీరు? తండ్రిని ఏ రోజున ఇట్లా చూసారండి? ఏ రోజున మీకు ఇవన్నీ ఎందుకు పడతాయి? వచ్చామా, వెళ్ళామా? యావత్ బాధలో నువ్వు బాధపడుతుంటే నేను ఓర్చుకోలేను. నేను కూడా బాధ నొందెను. ఉందా పదం? అలా ఉందా? ఏ బాధల్లో బాధపడతాడంటే నీ విషయంలో? భూమి మీద ఎన్ని బాధలున్నా పట్టుకురా, నీ మీద పడని. మోపులాగా కట్టలాగా నీకంటే ముందు నేను ఆలోచిస్తా నీ గురించి. నేను బాధపడతానయ్యా. నేనుండగా నువ్వెందుకు బాధపడతా? రక్షించేవాడు నేనుండగా నువ్వెందుకు బాధపడతా? ఎవరికి తోడుగా ఉంటాడంట? ఎవరిని రక్షిస్తాడంట? అబద్ధమాడని జనులను, మోసం చేయలేని జనులను, నీతి న్యాయముగా బ్రతికేటటువంటి జనులను, యథార్థంగా బ్రతికేటటువంటి జనులకు నేను రక్షకుడాయను. అలాంటి వారికి యావత్ బాధలు రానివ్వండి. అనుకుని చూడు ఒకసారి దేవుడిని ఇలా. నీ బాధలు నా బాధలు అంటున్నాడు. ఎవరైనా ఇలాంటి బాధలు మీద వేసుకుంటారండి? లోకంలో ఏదైనా బాధ వచ్చిందంటే ఆ కుటుంబాన్ని పలకరించరు. ఎక్కడ ఇరుక్కుపోతామోనని. అంతే కదండి? ఎక్కడ ఏ జామీన్ ఇవ్వాల్సి వచ్చిందో, ఎక్కడ ఏ బెయిలింగ్ సపోర్ట్కి సంతకం పెట్టాల్సి వచ్చిందో అని చెప్పేసి కనపడుకోకుండా అవసరమైతే ఊర్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. నిజమా కాదా? దేవుడు అంటున్నాడు, నీ బాధ నా బాధ, నీ కష్టం నా కష్టం. ఎందుకంటే నువ్వు నా కోసం నోరు కట్టుకుని బ్రతికావు, నా కోసం యథార్థంగా బ్రతికావు, నా కోసం అబద్ధం ఆడకుండా బ్రతికావు, నా కోసం నువ్వు అన్ని వదులుకుని బ్రతికావు కనుక నీ బాధ నా బాధ కాదు. తండ్రి భరోసా చూశారండి. నిన్ను నేను రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. అంటే భూమి మీద మనుషులకు వచ్చేటటువంటి బాధల్లో ఆయన ఏం చేస్తాడంట? చాలా ఆయన బాధపడిపోతాడంట. ఆయన్ని బాధ పెట్టే అంత బ్రతుకు మన దగ్గర ఉందా? ప్రశ్నించుకున్నారు ఏ రోజైనా కదండి? బాధపడి ఏం చేస్తాడంట? బాధపడితే ఉపయోగం ఉంది. నీ దగ్గరకు వచ్చే బాధ ఏంటావు కానీ ఏమైనా చేయగలవయ్యా అంటారు. కానీ బాధపడినటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అదే వచనంలో కింద చదవండి. ఆయన సన్నిధి దూత వారిని. నా దగ్గర చాలా దూతలు ఉన్నాయి ఆయన కుమారుడా, కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. ఒక దూతను పంపిస్తే చాలు నీ యావత్ బాధలన్నీ. ఏంటంటే బాబు అసలు దేవుడు ఏ రోజైనా దేవుడిని ఎలా చూశారు? అనుకుని చూడు. మనుషులు ఆశ్రయించొద్దు, అసలు మనుషులు నమ్మద్దు. నమ్మాల్సింది దేవుణ్ణి, ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. రక్షించేది ఆయన. ఏ బాధలో నోటితోనే చదివేస్తున్నారు కదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. యావత్ బాధల్లోనండి ఆయనే బయటికి లాగాలి. ఏం చేస్తా? ఎలా లాగుతాడంటే ఆయన రంగప్రవేశం చేయడు.
ఏం చేస్తాడంట? ఒక దూతను వదులుతాడంట. వెళ్ళిరాపో, పని చూసుకురాపో, నా పిల్లడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, పని చూసుకురాపో అని చెప్పేసి, ఇదిగో ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. రక్షించెను రక్షించెను ఖచ్చితంగా రక్షిస్తుందంట. అంటే దూతను పెడతాడంట, నా కొడుక్కి బాధ వచ్చిందని. దూతను పెడతాడంట, నా కొడుకు బాధ వచ్చిందని. ఆయన రాడు, అది ఆయన క్యాడర్. అది కుమారుడి పట్ల తండ్రి వేస్తున్నటువంటి ప్రొటెక్షన్, ప్రోటోకాల్. దేవుడు ఏ కుటుంబానికి ప్రొటెక్షన్ గా ఉంటాడు? బాగా అబద్ధాలాడే కుటుంబానిక? పొదుగుకులు అబద్ధాలాడి తండ్రి అని మోక నుంచి ప్రార్థన చేస్తా. భ్రమలో ఉన్నామేమో బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యి. వాక్కులు చెబుతున్నాయి, దేవుని మాట శాసిస్తుంది, దేవుని మాట శాసిస్తుంది. గమనించాలి, బాగా గమనించాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? మొట్టమొదటి భాగం మనం గమనిస్తున్నాం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? అబద్ధమాడినటువంటి, మోసము చేయనటువంటి, అన్యాయము అక్రమము చేయనటువంటి వారికి దేవుడు తోడుగా ఉండటమే కాదు, రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? దూతను పంపించి రక్షిస్తాడు. ఏ బాధల్లో? యావత్ బాధల్లో అన్నింటిలో కూడా రక్షిస్తాడని ఒక పాయింట్ మనకు అర్థమైపోయింది. రైట్. ఇలా ఎవరినన్నా రక్షించాడా? ఆ మాటలని ఇంకెవరినన్నా రక్షించాడో కూడా తెలియాలిగా మనకు కూడా, అంతే కదండి. చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం.